మంగ్లీ స్కామ్ అనేవి కూడా ఆవిడ పేరు పెట్టి పెడుతున్నారు. బట్ ఆవిడ మాత్రం నాకు సంబంధం లేదు. బట్ నన్ను కావాలని ఇన్వాల్వ్ చేశారు అని కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఒక ఇంటర్వ్యూలో అంటే ఒకానొక ఇంటర్వ్యూలో మీ పేరు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అసలు ఏంటి ఏం చెప్తారు అసలు? అది ఆవిడ ఎందుకు ప్రస్తావించిందో ఆవిడకే తెలియాలి. హ్మ్. అది కూడా నాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదో ఫ్లోలో మాట చెప్పారు, ఇట్లా శేఖర్ భాష అని అంది ఆవిడని. హ్మ్. ఎందుకందో ఏంటో మనకు తెలియదు. ఆయనకి కలిసినప్పుడు అడగాలి, లేకపోతే మీరైనా అడగండి. ఓకే. సరే, విషయం ఒక్కటేంటంటే మంగ్లీ గారికి ఇప్పుడు వీళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు? ఈ మోసపోయిన బాధితులు బాధితులు ఎవరైతే వీళ్ళందరూ కూడా. హ్మ్. ఎందుకంటే గత 3 నెలలుగానో 4 నెలలుగానో పాపం డబ్బులు కావాలని చెప్పి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఆ మధు అనేటోడు వీళ్ళకి ఇయ్యట్ల. హ్మ్. సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్పగానే సరే వాళ్ళ విషయం కనుక్కొని ఎక్కడా ఏంటి కనుక్కొని, ఓహో మంగ్లీ వేదికగా మంగ్లీ సెంట్రిక్గా జరిగింది ఇదంతా కూడాను. ఆవిడకి డైరెక్ట్గా కనెక్షన్ లేకపోయినా వాళ్ళ ఇల్లు, లేకపోతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ దోస్తు, వీళ్ళే జరిగింది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు అని ఆయన ఎప్పుడైతే మీడియాకి తీసుకొస్తున్నాడో ఆయన ఆపడానికి చాలా విశ్వప్రయత్నాలు చేశారు. మధ్యత్వం చేశారు. మన లాయరు సుబ్బారావు నాగేశ్వరరావు గారు, పూజా నాగేశ్వరరావు గారు మధ్యలో సెటిల్మెంట్ చేస్తారు. సో ఏదో రకంగా ఆయన ఆపడానికి ట్రై చేశారు. సామ దాన భేద దండోపాయాలు అంటే డబ్బులు ఇస్తామని చూపించారట. తర్వాత బెదిరింపులు, యాక్సిడెంట్లు పోతావరా అని చెప్పి బెదిరించారట. ఆయన వర్షన్, సుబ్బారావు గారి వర్షన్. ఇన్ని చేసినా కూడా సరే ఆయన నిలబడ్డాడు. ఇష్యూ పెద్దదైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్స్లో వీడియో జరిగింది. థ్యాంక్స్ టు మీడియా. అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్దదయ్యేటప్పటికీ మంగ్లీ గారు మరి ఆవిడ ఇమేజ్ పోతుందనో ఇంకోటో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు దాకా బయటికి రాని మధు అనేటైనా డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. సో దీనికి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి మనం? ఈ మధు అనేటోడు గత 3-4 నెలలుగా ఇన్ని కేసులు ఉన్నా కూడా పోలీసులు దగ్గరికి వెళ్ళాల. ఇవాళ పోలీసులకి సరెండర్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? అయ్యో మంగ్లీ ఎక్కని బద్నాం చేయకండి, అది నేనే అంతా చేశాను, మంగ్లీని అనకండి అని చెప్పి ఆయన వెళ్ళాడు. అసలు ఈ మంగ్లీ అనే పేరే తీసుకురాకుండా ఉంటే ఈ మధు అనేటోడిని ఇవాళ మనం పట్టుకోగలిగేవాళ్ళమా? లేదు. సో ఇక్కడ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి మనం? సుబ్బారావుకి చెప్పాలి, మంగ్లీకి చెప్పాలి. సుబ్బారావు వచ్చి మంగ్లీ పేరు తీసుకున్నారు, మంగ్లీనేమో టెన్షన్ పడింది, అయ్యో మంగ్లీకి ఏదో అయిపోతుందని మధు వెళ్ళి చేశారు. కానీ మంగ్లీకి మధుకి ఏం సంబంధం లేదని బయట చెప్తున్నారు. సరే, సంబంధం ఆవిడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మధు గారికి చాలా గట్టిగా ఫీల్ అయ్యారు. అయ్యో మన మంగ్లీకి అనవసరంగా అన్యాయం జరుగుతుంది, నా వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి, మరి ఎంత అనుబంధం లేకపోతే ఆయన అంత ఫీల్ అయ్యి చేస్తారు. అప్రూవర్గా మారిపోవడమో లేకపోతే చేశారని ఒప్పుకోవడమో. ఇప్పుడు మంగ్లీ అంటే నాకు అభిమానం, చాలా అభిమానం. రేలా సాంగ్ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన సాంగ్లు ఆవిడ పాడింది, చాలా ఇష్టం నాకు ఆవిడ వాయిస్ అంటే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే, రీసెంట్గా ఏవో కొన్ని బూతు పాటలు పాడింది, దానికి ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది. సరే క్షమించేద్దాం, పెద్ద మనసుతోటి ఇంకోసారి చేయనని చెప్పింది ఎవరు. బట్ కానీ ఇక్కడ అంతవరకే మన అభిమానం, అంతవరకే. ఈయన అభిమానం ఇంకా దాటింది. ఆవిడ కోసం ఏకంగా ఈయన జైలుకు కూడా పోయాడు. సరే, మొత్తానికి కాగాల కార్యం అందరిలో తీర్చారన్నట్టుగా సుబ్బారావు పెట్టిన ప్రెషర్ వల్ల, లేకపోతే ఇంక మంగ్లీ గారి మీద ఉన్న ఈయనకున్న అభిమానం వల్ల మొత్తానికి ఈయన వెళ్ళి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు సిఐడి వాళ్ళు తట్టి అడుగుతారు, ఏంటి అబ్బాయి విషయం ఏంటి? కాకపోతే ఇక్కడ జనాలకున్న డౌట్లు ఏంటంటే, ఈవిడే ఈయన్ని వెళ్ళిపోయి సరెండర్ అయిపో, నేను పోలీసులతో మాట్లాడాను, సజ్జనార్ గారు తెలుసు, నాకు డీజీపీ గారు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా పెట్టింది కదా, వీళ్ళందరూ నాకు తెలుసు, నువ్వు వెళ్ళి సరెండర్ అయిపో, నీకు పెద్ద ఏం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, మిగతా సంగతి మేము చూసుకుంటాం, వెళ్ళి సరెండర్ అయిపో. ఒకవేళ అని కొంతమంది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఒకవేళ కనుక ఇది నిజమైతే అందుకే అంత ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యాడా మధు? ఇప్పుడు ఎప్పుడు సరెండర్ అవ్వని మధు జస్ట్ వీడి పేరు తీసుకోగానే వీడి పేరు బయటకు వచ్చిందనగానే ఎందుకు వెళ్ళి సరెండర్ అయ్యాడు అనేది పాయింట్ నెంబర్ 1. ఓకే, సరే, నిజంగానే ఆవిడ పేరు ఎవడన్నా ప్రేమలతోటి అభిమానాలతోటి వీళ్ళు జైల్లో కూర్చుంటాడంటే నేను నమ్మను. ఆయనకి ఏదన్నా భరోసా ఇచ్చుంటారు ఖచ్చితంగా అనేది కొంతమంది వాదన. ఆ భరోసాతోటి నీకేం కాదు, నువ్వు వెళ్ళి సరెండర్ అయిపో, మేము చూసుకుంటాం అన్నారా? మరి అలాగే అనుకున్నప్పుడు ఈ కేసు నీరు గారిపోతా.
వీళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. ఈ 20 మంది ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనకు కనబడిన వాళ్ళు ఇంకా వందల మంది ఉంటారు బయట. సో వీళ్ళందరికీ న్యాయం చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ మంగళిని, సుబ్బారావును వీళ్ళందరూ పక్కన పెడితే పోలీసులు చిత్తశుద్ధితోటి సిన్సియర్గా పనిచేసి పాపం ఈ బాధితులకి వాళ్ళు డబ్బులు ఇప్పించాలి. అది పాయింట్. మంగళి గారికి సజ్జనార్ గారికి ఉన్న సుహృద్భావం సంబంధం అంటే ఫోటో పెట్టింది కదా సజ్జనార్ గారు, వెంటనే పంజగుట్టలో పోలీస్ స్టేషన్లో సీన్ మారిపోద్ది. ఈవిడ సజ్జనార్ గారిని కలవడమే, సాయంత్రానికల్లా ఈయన వస్తే ఈయన లోపలికి కూడా రానివ్వరు. ఈయన ఎఫ్ఐఆర్ పెట్టాడు, ఈవిడ అక్యూజ్డ్. అవును, ఈయన కంప్లైంట్ ఇచ్చిన ఈయన్ని లోపల రానివ్వరు, అక్యూజ్ని సర్వమర్యాదలతో లోపలికి తీసుకెళ్తారు. మళ్ళీ ఈవిడ జ్యూరిడిక్షన్ కాకపోయినా కూడా ఈవిడ జ్యూరిడిక్షన్ ఎక్కడ? నార్సింగ్. ఈవిడ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? నార్సింగ్లో ఇవ్వాలి. ఎప్పుడైనా నువ్వు నాకు ఏదైనా జరిగింది అని చెప్పి నీకు ఏదైనా జరిగిందని చెప్పి ఈ పోలీస్ స్టేషన్లో నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తావు? నువ్వు ఏ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తావు అనుకున్నాను. నువ్వు వెళ్ళి మన సరే వేరే పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అడుగుతాడు, ఇది అక్కడ ఇచ్చుకోపో అంటారు. బట్ మంగళికి అలా లేదు. మంగళి గారు ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆ స్టేషన్లో సిఏ గారు కూడా చెప్తారు, వీళ్ళు ఎవరైనా సరే వచ్చి మీకు కంప్లైంట్లు ఇచ్చారా సార్ ఈ బాధితులు అంటే ఎవరు ఇవ్వలేదండి, ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు. మరి మంగళి గారు కంప్లైంట్ ఇస్తే ఆవిడ ఇవ్వాల్సిన నార్సింగ్లో కదా. అవును, పంజగుట్ట కిందకి వచ్చింది. పంజగుట్ట కిందకి ఇచ్చింది. పంజగుట్టకు వస్తే ఆవిడకి వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? అయ్యా నన్ను కొట్టే నన్ను సంపాదన చూస్తున్నారు అని చెప్పి ఈయన వెళ్తే రెండో రోజుకల్లా ఈయనకి సీన్ మారిపోయింది. సో ఇవన్నీ జనాల్లో ఉన్న డౌట్. మేబీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ మనకి కనిపించేది ఎలా కనిపిస్తుంది? మంగళి గారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇంకా గిరిజన నాయకులు లేకపోతే వాళ్ళని వీళ్ళని అందరినీ సీన్లోకి తీసుకొచ్చి గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనే సంకేతాలు జనాల్లోకి వెళ్తున్నాయి. నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోవచ్చు, నిజంగా మీరు ఎవరి దగ్గర డబ్బులు మీ అంతటికి మీరుగా కలెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా, నేరస్తుల్ని సపోర్ట్ చేయడం కూడా తప్పే కదా. సో సపోర్ట్ చేస్తున్నట్టుగా జనాలకు అనిపిస్తుంది. మీ మీద నెగిటివిటీ రావడానికి కూడా కారణం అదే. మీరు చేశారని జనాలు అనుకోవట్లేదు, కానీ మీరు వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో చూడండి మా తమ్ముడు అంత అమాయకుడు, చూడండి వాడి ముఖం చూడండి వాడు అని చెప్పి అనడము, లేకపోతే మీ పేరు పెట్టుకొని మిమ్మల్ని ఇంత బదనాం చేసిన మధు అనే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వకపోగా ఈ బాధితుల పక్షాన్ని నిలబడ్డ సుబ్బారావు మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆ బాధితులను బదనాం చేయడం, అసలు వీళ్ళు బాధితులే కాదని చెప్పి చెప్పడం, ఇలా రకరకాల ఇవన్నీ చేస్తున్నారు. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూ నేను బాధితుల కోసం పోరాడతానంటారు. ఎక్కడ ఏ ఊరు బాధితుల కోసం పోరాడతారు? రోడ్డు ఎక్కిన వీళ్ళ కోసం కాకుండా ఇంకెక్కడున్నారు మీరు చెప్పే బాధితులు? సో ఇది పరిస్థితి. మేబీ ఎవరు ఏమనుకున్నా కూడా పోలీసులు కొంచెం ఎటువంటి ప్రెషర్స్కి తలొగ్గకుండా, ఈవిడికి పలుకుబడికి ఏం తక్కువ లేదు. బయటికి నేను గిరిజన మహిళ, చిన్న ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని, నేను చాలా కిందని స్థాయి నుంచి వచ్చాను. మీరు కిందని స్థాయి నుంచి వచ్చారనే మాట వాస్తవం, మీరు అద్భుతమైన సింగర్ అనే మాట కూడా వాస్తవం. కానీ ఇప్పుడు మీ స్థాయి అది కాదు. టీటీలో అడ్వైజర్గా ఉన్నారు టీటీడీకి, తర్వాత డైరెక్ట్గా సజ్జనార్ గారి దగ్గరికి వెళ్తే మీకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది, యాక్సెస్. డీజీపీ గారి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ దొరుకుతుంది. వైఎస్ఆర్సీపీకి మీరు ప్రచారం చేసిన ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో మీ పలుకుబడి గట్టిగా ఉంది, ధనబలం ఉంది, పొలిటికల్ బలం ఉంది, పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మీరు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చాలా సునాయాసంగా చేయగలుగుతున్నారు అనేది ఇది. కాబట్టి మీరు దయచేసి అసలు ఇంటర్ఫీర్ కాకూడదు. చట్టం దాని పని అది చేసుకొని ఇవ్వాలి. మీరు వెళ్ళి సజ్జనార్ గారితోటో లేకపోతే డీజీపీ గారితో ఇంకోటో కేసు మీ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద మళ్ళీ మీరు కేసులు పెట్టి ఆ కేసులు వీగిపోయేట్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు కూడా ఏమంటున్నారంటే మాకు కోటానుకోట్ల డబ్బు, అంటే లక్షల్లో మేము పెట్టుబడి పెట్టాం, బట్ అవి రిటర్న్స్ రాకపోగా తిరిగి ఇప్పుడు మళ్ళీ మంగ్లీ ఉన్నారు. సో ఏదైనా చేసి ఈ డబ్బులు మాకు ఇప్పించండి అని కూడా అంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మరి ఆవిడేమో నాకు సంబంధం లేదు అని అంటున్నారు, ఇక్కడ ఏమైనా లొంగిపోయాడు. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు వీళ్ళు చెప్పడం వేరు, నిజంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే అది తీరు వేరే ఉంటుంది. నాకే సంబంధం లేదండి అని ఈవిడ చెప్పినా,
అవునండి మంగళికి అసలు నాకు ఏ సంబంధం లేదని మధు చెప్పిన ఉమ్, పోలీసులు అవునా ఓకే అండి అలాగే అండి ఈ సంతకం పెట్టేయండి మేము తీసేసుకుంటాం అనరు. ఉమ్, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఈయన ఫోన్ తీసుకుంటారు, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది, ఎటువంటి సంభాషణలు ఉన్నాయి, ఆ ఫోన్లో ఒకళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ ఫారెన్సిక్లో మళ్ళీ రిట్రీవ్ చేసి ఆ ఫోటోలు ఏమున్నాయి, నిజంగానే ఈ వీళ్ళు చెప్తున్న ఈవిడ చెల్లెలకి ఈయనకి సంబంధం చేసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయా, వీళ్ళు ఏమేమి చూపించి జనాల దగ్గర నుంచి లాగారు, దాంట్లో ఈవిడ కనెక్షన్ ఎంత అనేది పోలీసులు తెలుస్తారు. ఉమ్, పోలీసులు తేల్చేలోపు ఈవిడ బయటకు వచ్చేసి నేను అలాంటి దానా అండి, నేను అలాంటి దానా అండి, ఇక వీడు చూడండి వీడు అలాంటి వాడండి, మొహాలు చూసి చెప్పేట్టయితే ఇంకా మనం అందరం పోలీస్ వ్యవస్థ ఎందుకు, అవును. ఈయన మొహం అలా లేదు కదండి కాబట్టి ఈయన వదిలేయండి, నేను తెలియదండి మీకు నన్ను వదిలేయండి, నేను అలా చేస్తానండి చేయరండి మీరు మంచివాళ్ళని వెళ్ళిపోతారా, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా, మీరు చేశారా లేదా ఎవరికి తెలియదు. సో మీ ఫ్యాన్స్కి లేకపోతే అందరికీ కూడా సరే మీరు మంచిదని అనిపించవచ్చు, కానీ 20 మంది బాధితులు రోడ్డున పడి వస్తే వాళ్ళు బాధితులేనండి, సుబ్బారావు మంచివాడు కాదండి. ఉమ్, వీళ్ళందరి ఈ 20 మంది బాధితులు ప్రతిరూపమే సుబ్బారావు. సుబ్బారావు అవును. వాళ్ళు చెప్పేదే ఆయన అక్కడ చెప్తున్నాడు తప్ప, ఇప్పుడు సుబ్బారావు మీద మీరు దాడి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరి మీద దాడి చేస్తున్నట్టు. ఉమ్, వీళ్ళు ఆయన సుబ్బారావు సొంతగా ఊహించుకొని కథలు రాయట్లా, అవును. వీళ్ళు చెప్పిన మాట కదా, మంగళి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, మేము అక్కడ వాళ్ళ తమ్ముడిని కలిసామండి, వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఈయన అందరూ కూడా పెట్టుబడి పెట్టమని చెప్పారండి, మాకు చాలా అరచేతిలో భయకుండా చూపించారండి, వీళ్ళు చెప్పిన మాట ఆయన చెప్తున్నాడు తప్ప, అవును. మరి ఆయన చెప్తే ఆయన చెడ్డవాడు అయిపోయాడు, పాపం వీళ్ళందరూ బాధితులు, ఆయన చెడ్డవాడు. బట్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు నేను రెండు రకాల ప్రోగ్రామ్స్ చేస్తాను. ఒకటి ఇటు కర్ణాటక కానీ చెన్నై కానీ అవుట్ ఆఫ్ స్టేషన్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ నా మేనేజర్ చూసుకుంటాడు, మా బంజారా కమ్యూనిటీలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ మా తమ్ముడు చూసుకుంటాడు అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో అయితే మరి దీనికి మధ్యలో అంటే వీళ్ళిద్దరు సపరేట్ చూసుకున్నప్పుడు అసలు ఇవరికి తెలియకుండానే ఇదంతా జరిగిందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదే అంటున్నా, చాలా సింపుల్ పాయింట్ చెప్తా, జ్ఞాన బల్బు డింగమని వెళ్ళిపోతుంది ఎవరికైనా. ఇన్నాళ్ళు బయటికి రాని మధు ఒక్కసారి మంగళి గారి మీద ప్రెషర్ బిల్డప్ అవగానే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. సో ఏమంటారు ఇది, సో బ్యాక్ ఉన్నది అని అంటున్నారు అని కామెంట్స్ వస్తుంది. ఒకటి ఆయనంతటికి ఆయనగా సడన్గా మంచివాడు అయిపోయాడా, ఇన్ని 100 కోట్లు కొట్టేసిన ఆయన సడన్గా మంచితనం వచ్చేసి అయ్యయ్యో అంటే ఆయన మంచితనం మంగళి గారికి మాత్రమే పరిమితమా, వీళ్ళందరికీ కాదా, నిజంగానే అంత మంచివాడు అంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసేవాడుగా, అసలు ఆ స్కామే చేయకపోయేవాడుగా అంత మంచివాడైతే. మరి ఈ ఒక్కటే ఆలోచించండి. ఇంకొకటి కూడా, అసలు నువ్వు తప్పే చేయలేదయ్యా, వచ్చి 4 గంటలు సెటిల్మెంట్ ఎందుకు కూర్చుంటావు, ఇది జనాల్లో ఉన్న ప్రశ్న, నా ప్రశ్న కాదు, 100 మంది రోజు అడుగుతున్న ప్రశ్న. నువ్వు తప్పే చేయకపోతే వెళ్ళి అక్కడ 4 గంటలు పూజారి గారి ఆఫీస్లో కూర్చొని సెటిల్మెంట్ చేయాల్సిన పని అండి నీకు, సరే వదిలే. కానీ ఇది చూడు, ఈ ఈవెంట్ చూడు, ఈ ఈవెంట్ ఏమంటావు, ఆవిడ అయ్యో నాకేం సంబంధం లేదు వాడెవడో ఉన్నాడు మధు అనేవాడు ఉన్నాడు అనగానే వాడు నెక్స్ట్ రోజే వచ్చేసి అవును నేనే మధు నేనే చేశాను అని చెప్పి సరెండర్ అయిపోతాడా, యాదృచ్ఛికమా, డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. సో మిగతాదంతా పోలీసులే తేల్చాలి, మిగతా సాక్ష్యాలన్నీ కూడాను. కానీ ఈవిడ ఫోటోలు సజ్జనార్ గారితో ఇవన్నీ పెట్టడం చూస్తే మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందనే భయం వీళ్ళలో కూడా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది ఈ 20 మందిలో ఉన్న బాధితులు ఎవరైనా సరే, బాధితులు మహిళలు పాపం, వాళ్ళకి ఎవరికైనా సరే సజ్జనారాయణ గారిని కలిసే అవకాశం దొరుకుతుందా, నో సార్ నాకు ఇంత లక్షలు 10 లక్షలు 20 లక్షలు సార్ పొలాలమ్మి పుస్తులమ్మి మేము చేసుకున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందా, దొరకబడి సెలబ్రిటీ స్టేటస్ ఇవి ఆవిడకి ఉపయోగపడుతున్నాయి, వీళ్ళకి లేదు పాపం. ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఇక్కడ అల్లాడుతున్నారు వాళ్ళు. న్యాయం ఎవరికి జరగాలి? ఇప్పుడు ఈవిడికి నా పేరు పోయింది అంటున్నారు, నేను బాధితురాలనే నా పేరు కూడా పోయింది అని అంటున్నారు. వాళ్ళకి డబ్బులు పోయినాయి నాకు పేరు పోయింది. కానీ అమ్మా ఒకవేళ మీ పేరు పోయినా సరే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే తృప్తి పడచ్చు కదా, పోన్లే నా పేరు పోతే పోయింది, పాపం పుస్తలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పిల్లల చదువు కోసం పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బులన్నీ కూడా పెట్టుకున్న ఆ దొంగ దొరికాడు, ఆ మధుని పట్టుకొచ్చారు, నా పేరు బయటకు రావడం వల్లే కదా అతను వెళ్ళి సరెండర్ అయ్యాడు అని తృప్తిపడండి అట్లీస్ట్. పరువంతా పోయింది అని కూడా అంటున్నది కదా, అంటే సంబంధం లేకుండా మీ పరువు 100 మంది బతికిస్తుంది అనుకుంటున్నప్పుడు, ఒక దొంగను పట్టించింది అనుకున్నప్పుడు అది నిజంగా మీకు పరువు పెరిగినట్టే కదా.
కదా. అవును. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా ఈవిడ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసలు కంప్లీట్గా ఆయన నా మీద కావాలని చేస్తున్నాడు, లేకపోతే బిగ్ బాస్ ఫేమ్కి వెళ్ళాలంటున్నాడు, ఇవాళ రకరకాలైనటువంటి ఆరోపణలు ఆయనకి చేసి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉండొచ్చు. నేను నిన్ను అడుగుతా శ్యామ్, నీకు బిగ్ బాస్కి వస్తే నువ్వు వెళ్ళవా? వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం. వస్తే వెళ్ళడం వేరు, దానికోసమే చేస్తున్నాడు. ఆయన వృత్తి న్యాయవాద వృత్తి. ఆయన సడన్గా ఇవాళ ఏమి వచ్చి పంచాయతీలు చేయట్లే. ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చారు, వస్తే ఏం చేయాలి ఆయన? అమ్మో నేను వీళ్ళకి న్యాయం చేస్తే ఇప్పుడు నన్ను బిగ్ బాస్ పిలిచేస్తాడేమో ఇలా అనుకుంటారేమో అని చెప్పి కామ్గా ఉంటాడు ఆయన. బిగ్ బాస్ వస్తే వెళ్తారయ్యా. శ్రీముఖి అంటే క్రష్ అంటే ఉంటుంది. నీకు లేదా ఎవరి మీద క్రష్? ఆయనకి లేదా క్రష్? బోల్డ్ మంది మీద ఉంటుంది. క్రష్ అంటే ఏంటి? అభిమానం అంతే కానీ ఇంకోటి కాదు కదా. సో ఇవన్నీ కూడాను ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనమే పలసనైపోతాం. ఇప్పుడు ఆవిడకి ఇన్ని నెగిటివ్ కామెంట్లు ఇవన్నీ కూడా రావడానికి కారణం అసలు ఆవిడ సీన్లోకి రావాల్సిన పనే లేకుండా, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఆవిడ అసలు వచ్చి పంచాయతీ చేయడం ఎందుకు, బయటకు వచ్చి ఈయన గురించి మాట్లాడడం ఎందుకు? నిజంగా నీకు న్యాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి అనిపిస్తే నువ్వేం చేస్తావు? ఆ మధు అనేటోడి మీద కేసు పెడతావు కదా, నా పేరు వాడుకొని ఇది చేశాడని చెప్పి. అది చెయ్యకపోగా ఎవరైతే ఈ 20 మంది తరపున పోరాడుతున్నాడో అతని మీద కేసు పెట్టావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాళ్ళనే వేసుకుంటున్నట్టు, ఆయన్ని సేవ్ చేస్తున్నట్టు. మరి తీర్పు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది అనుకోవచ్చు అన్న? న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా మరి బాధితులకి? అదేంటన్నా, ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేస్తే ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయగలరు. ఎందుకంటే డైరెక్ట్ అతనే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు ఈవిడకున్న పలుకుబడి వాడి ఆయన్ని ఏదో రకంగా తప్పించే ప్రయత్నం చేస్తుంది అనే అపోహలు లేకపోలేదు. ఎందుకంటే నేను బంజారా ఆడబిడ్డని నేను అని చెప్పి ఆవిడ ఎంత చెప్పినా ఆవిడ స్టేటస్ ఏంటో, ఆవిడ ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటుందో, ఆవిడకున్న పొలిటికల్ కనెక్షన్స్ ఏమిటో, పోలీస్ కనెక్షన్స్ ఏంటో అన్నీ మనకు చూసాం కదా. సో ఇంత పలుకుబడి ఉన్న మనిషికి అతన్ని బయటికి తీసుకురావడం చాలా సులభమైన విషయం అనే కోణం బయటికి వెళ్తున్నప్పుడు ఇది పోలీస్ వాళ్ళ మీద కూడా ఒక మరక పడుతుంది. ఓకే, కాబట్టి వాళ్ళు కొంచెం చూసుకొని గట్టిగా విచారించి నిజాలు వెల్లడిస్తే బాగుంటుంది.